అనుదీప్ కటికాల, అనుదీప్ వట్టకాయల. నవ్వండి. స్టాండప్ కామెడీ అయితేనే నవ్వుతారండి. నవ్వు రాకపోయినా సిట్టప్ కామెడీ ఇది. నవ్వండి. సేమ్ పిల్ల పందిలా ఉంటాడు. సారీ పిల్లల పందిలా ఉంటాడు. ఏం తాగి రెడీగా ఉంటది కదా! గేదెలు, పందులు అలా ఉంటాడు. ఇది పక్కన పెడితే ఆ జుట్టు ఉంటది. సారీ అసలు జుట్టే లేదు కదా! ఈయనే ముందు పందికి కూడా అలాగా జుట్టు ఉండదేమో. గేదెకి మొత్తం గీకెత్తే ఎలా ఉంటదో అలా ఉంటది ఆ జుట్టయితే. మళ్ళీ జుట్టన్న. అసలక్కడ జుట్టే లేదు. మొత్తం బోడిగుండు క్రికెట్ ఆడుకో అనుది పొట్టకాయలు. ఈడు పెద్ద స్టాండప్ కమెడియన్ అంట. ఈడు స్టాండప్ కమెడియన్ అంటంలోనే పెద్ద కామెడీ ఉంది. మళ్ళీ ఎదురుగా కూర్చొని కొంతమంది నవ్వుతున్నారు. అది ఇంకా పెద్ద కామెడీ. ఈడసలా కోత్తే ఊరికి సగం మందికైతే భోజనాలు పెట్టేయొచ్చు. ఈడు మళ్ళీ వేరే వాళ్ళు కామెంట్ చేస్తాడు. నాకు అర్థం కాక అడుగుతాను. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్ళైతే పిల్లలు ఎలా కన్నాలి అని ఈడికే ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఈడే ఒక జోక్‌లో చెప్పాడు. ఎవరికైనా నిహారిక కొణిదెల గారికి డైవోర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికైతే ఫోన్ చేస్తాడంట ఎక్కడ సంతకం పెట్టాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్‌పీరియన్స్ ఉందంట. మరి ఎవరికైనా పిల్లలు పుట్టాలన్నా, ఇలాంటివి చెయ్యాలన్నా మరి ఈడికి ఫోన్ చేస్తారేమో. ఈడికి ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదో మరి. ఇది జస్ట్ సిటప్ కామెడీయే. నేనేం పర్సనల్‌గా ఏం మాట్లాడట్లేదు. ఇది జస్ట్ సిటప్ కామెడీయే. అసలు ఈడు కమెడియన్ అనటమే పెద్ద కామెడీ. ఇంకా ఈడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అంట. ఎన్టీఆర్ గారు 'రాఖీ' సినిమా చూసి బాడీ పెంచాడంట. లేకపోతే ఈడికి పెద్ద సిక్స్ ప్యాక్ ఉంటది మరి. పెద్ద బట్టతల యేసుకొని ఊరపంది పిల్లల పంది మొహం నాయాల. నీకు పెద్ద సిక్స్ ప్యాక్ వద్దండి లేకపోతే. ఇంకా ఈ బాడకో సారీ నేను బాడుకో అంటలేదు. ఓన్లీ పిల్లల పందే అంటున్నాను. ఎందుకంటే నాకు సంస్కారం అయితే ఉంది. ఈ బాడుకోని నేనైతే బాడుకో అంటలేదు. ఇక అది పక్కన పెడితే ఈడి 'రామ్ చరణ్' గారి పైన, 'ఉపాసన' గారి పైన ఒక జోక్ అయితే యేసాడు. అదేంటంటే ఎర్నింగ్‌లో 'ఉపాసన' గారిని 'రామ్ చరణ్' గారు అందుకోలేరు. ఈ విధంగా అయితే జోక్ అయితే యేసాడు. ఒరేయ్ పిల్లల పంది, ఒరేయ్ ఈనడానికి రెడీగా ఉన్న గేదె పిల్ల, నీకు చెప్పేదేంటంటే ఓకే. అలాగే అనుకుందాం. మధ్యలో నవ్వాలి కదా! సిటప్ కామెడీ కదా! నవ్వు రాకపోయినా మీరు ఎలాగో నవ్వరు. ఎందుకంటే నా ఎదురుంగా ఎవడో లేడు. అందుకని నేనే నవ్వుతున్నా. ఒరేయ్ పిల్లల పంది, 'రామ్ చరణ్' గారికి ఎర్నింగ్ తక్కువే అనుకుందాం. అయినా సరే 'ఉపాసన' గారిని ఇచ్చి పెళ్లి చేశార్రా. అదిరా 'రామ్ చరణ్' గారి గొప్పతనం. మరి నీ దగ్గరేముందిరా? నీ దగ్గరేముందంటే నీకు పుట్టిన పిల్ల పందులను చూపిస్తావేరా పిల్ల పంది నాయాల. నిన్ను చూస్తే ఆ పందులు కూడా అసహించుకుంటాయిరా పిల్ల పంది. సారీ పిల్ల పంది కాదు పిల్లల పంది. చండాలంగా ఉంది కదా! ఇప్పటిదాకా నేను మాట్లాడింది చండాలంగా ఉంది కదా! కామెడీ అనే పేరుతో ఇప్పుడు నిన్ను ఇలా అనటం చాలా చండాలంగా ఉంది కదా! మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు చేస్తుందేంటి? ఒకళ్ళని తక్కువ చేసి నువ్వు నవ్విస్తున్నావు అనుకుంటున్నావా? అసలా నీ ముందు కూర్చున్న వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఆళ్ళకి గూడా తెలీదు. నాకు తెలిసి నవ్వేటప్పుడు మనిషికొక రూపాయి కింద నుంచి వస్తా ఉంటదేమో. లేకపోతే షో అయిన తర్వాత మనిషికొక 100 ఇస్తారేమో. అసలు దాంట్లో కామెడీ ఎక్కడుంది? ఒకళ్ళని కించపరిచి, అది కూడా పర్సనల్‌గా టార్గెట్ చేసి, వాటిని జోకులుగా చేసి స్టేజ్ ఎక్కి నువ్వు సొల్లు చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. దాంట్లో కామెడీ ఎక్కడుంది? నీకు కామెడీ చేయటం రాదు. అసలు కామెడీయే కాదు. ఆ స్టాండప్ కామెడీ అనేది చాలా అద్భుతంగా చేసేవాళ్ళు చాలామందయితే ఉన్నారు. స్టాండప్ కామెడీ ఎలా చేస్తారంటే, వాళ్ళని ఒక విచిత్రమైన సిట్యుయేషన్‌లో పెట్టుకొని, దాంట్లో నుంచి కామెడీ జనరేట్ చేస్తారు. కానీ నీకులాగా ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ యొక్క పర్సనల్ లైఫ్‌నయితే యూజ్ చేసుకొని, నవ్వు రాకపోయినా వాళ్ళని టార్గెట్ చేసి స్టేజ్ ఎక్కి బలవంతంగా రూ. 100 ఇచ్చి నవ్విచ్చరు. పిల్లల పంది. సారీ. ఈ మాట అన్నందుకు పిల్లల పందులకైతే సారీ. కానీ తప్పట్లేదు పందులు. ఎందుకంటే ఎలాంటి బాడుకోళ్ళకి కూడా సారీ చెప్తున్నా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని బాడుకోలతో కూడా పోల్చకూడదు. దేనికి? మీరు కామెడీ చేయండి. కామెడీ వరకే ఉండాలి. 'రామ్ చరణ్' గారికి, 'ఉపాసన' గారి ఎర్నింగ్ గురించి నీకెందుకు? 'పవన్ కళ్యాణ్' గారి మ్యారేజ్ లైఫ్ గురించి, 'నిహారిక కొణిదెల' గారి మ్యారేజ్ లైఫ్ గురించి నీకెందుకు? 'ఎన్టీఆర్' గారి బాడీ గురించి నీకెందుకు? ఈళ్ళని వాడుకోకుండా నువ్వు కామెడీ చేయలేవా? పిల్లల పంది. ఛీ! ఎందుకురా మీకులాంటోళ్ళు బతికేది? నాకు అర్థం కాక అడుగుతాను. 'పవన్ కళ్యాణ్' గారి డైవర్స్ గురించి నీకెందుకురా? అది స్టేజ్ మీద ఎక్కి దానిపైన కామెడీ చేయాలా? ఆయన ఈ స్టేట్‌కి
డిప్యూటీ సీఎం నువ్వు అవుతావా? పిల్లల పందులు నేర్చుకుని అవుతావా? పంది నాయాల నువ్వు అవుతావా అసలు? రామ్ చరణ్ గారి 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఏదో జోకే ఎర్నింగ్‌లో. పోనీ రామ్ చరణ్ గారికి, ఉపాసన గారి కంటే తక్కువే అనుకుందాం. ఆయన షూ విలువ చేస్తా నీ బతుకు, నీ మైక్ బతుకు. నీకెందుకు రామ్ చరణ్ గారి గురించి? ఎన్టీఆర్ గారు 'రాఖీ' చూసి బాడీ పెంచావా? ఎన్టీఆర్ గారికి నీకు పోలికేంట? 'రాఖీ' సినిమాలో అంత బాడీ ఉన్నా, అంత వెయిట్ ఉన్నా ఆయన అద్భుతమైన యాక్టింగ్ చేశాడు. అద్భుతమైన కామెడీ చేశాడు. అద్భుతమైన డాన్స్ చేశాడు. నువ్వు కదలగలవా కనీసం? ఈనిన తర్వాత కదులుతావు పిల్లల పంది. ఛీ! ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కూడా వేస్ట్. మరి ఎలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. థ్యాంక్ యూ.